హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవ్యస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో తెలుగువారి స్పెషల్ మినప సున్నుండలు. ఈ మినప సున్నుండలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే నడుము నొప్పి అది రాకుండా ఉంటుందంటండి. అలాంటి సున్నుండలు నేను బెల్లంతో అలాగే పంచదారతో కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి చేసుకోవడం. చాలా టేస్ట్‌గా కూడా ఉంటాయి. మీరు ట్రై చేయండి. సున్నుండలు తయారు చేసుకోవడం కోసం ముందుగా దళసరిపాటి కడాయిని పెట్టుకొని అందులోకి అరకిలో సాయి మినపగుళ్ళని వేసుకోవాలి. కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. లేకపోతే ఒక్కసారైనా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవచ్చు. సాయి మినపగుళ్ళు వేసుకున్నాక స్టవ్‌ని సిమ్‌లో ఉంచుకొని మనం మినుములను ఫ్రై చేయడంలోనే ఉందండి ట్రిక్. ఈ సున్నుండలు మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా వస్తాయి. మినుములు దోరగా ఫ్రై అయిపోయాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యాన్ని వేసుకోవాలండి. బియ్యం ఎందుకేసుకోవాలంటే మనం సున్నుండ తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉండడం కోసం బియ్యాన్ని వేసుకుంటారు. బియ్యం వేసుకొని వాటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేయడానికి నాకు 25 మినిట్స్ పట్టిందండి. పైన వేగిపోయినట్టే ఉంటాయి కానీ, లోన సరిగ్గా ఫ్రై అవ్వవు. అలా చూసుకొని మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకొని, వీటిని పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్‌లో కానీ, లేకపోతే మిల్లైనా ఆడించుకొని తీసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండినంతటిని ఒక పళ్ళెంలోకి వేసుకోవాలి. అరకిలో సాయి మినపగుళ్ళకి నేను కొలతలు చెప్తున్నాను చూడండి. నేను 2 కప్పుల సాయి మినపగుళ్ళు తీసుకున్నాను కాబట్టి 4 కప్పుల బెల్లం తురుమును వేసుకొని పిండినంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒకసారి మిక్సీ జార్‌లో ఏసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. అప్పుడు బెల్లం పిండి అనేది బాగా కలిసిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండినంతటిని ఒక పళ్ళెంలో వేసుకొని మనం ఇప్పుడు సున్నుండలుగా చుట్టుకోవడమే. పళ్ళెంలో వేసుకున్నాక నెయ్యి కొలతలేమీ ఉండవండి. నెయ్యిని బాగా వేడి చేసుకోవాలి. పొంగుతున్నప్పుడు ఆ నెయ్యిని స్టవ్ ఆపేసి తీసుకొని వేడి వేడి నెయ్యిని సున్నుండల పిండిలోకి వేసుకొని చేసుకుంటే సున్నుండలు చేసేటప్పుడు ఎక్కువ నెయ్యి పట్టదు. అలాగే సున్నుండలు కూడా బాగా ఉంటాయి. ఇలా వేసుకున్న నెయ్యి అంతా వేసుకొని ఒక్కసారి స్పూన్‌తో కలుపుకొని చల్లారాక సున్నుండలుగా చుట్టుకోవాలి. మీకు సున్నుండలు చేయడం రాదా? అయితే ఈ విధంగా చూడండి. కొద్ది కొద్దిగా పిండిని చేతుల్లోకి తీసుకొని 2 చేతులతో ఈ విధంగా చుట్టుకోవాలి. పైన 2 వేళ్ళతో ఇలా నొక్కుకుంటూ ఉంటే సున్నుండల షేప్ అనేది చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైమ్ ట్రై చేసినా కూడా ఈ విధంగా ట్రై చేయండి. సున్నుండలు ఎక్కడ ఊడిపోకుండా, చిదిగిపోకుండా బాగా వస్తాయి. ఇలా సున్నుండలన్నిటిని చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అంతేనండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీగా బెల్లం సున్నుండలు రెడీ అండి. ఇప్పుడు పంచదార సున్నుండలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పంచదార సున్నుండలకు కూడా నేను హాఫ్ కిలో అయితే మినపగుళ్ళని తీసుకున్నాను. హాఫ్ కిలో మినపగుళ్ళకి పంచదార కిలో వరకు వేసుకోవాలండి. మీకు స్వీట్ ఎక్కువ ఇష్టం లేకపోతే పావు కిలో పంచదారని తగ్గించేసుకొని, ముప్పావు కిలో పంచదారని వేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని 2 ఇలాచీలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టి ఉంచుకున్న మినపపిండిని అలాగే పంచదారని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక వేడి వేడి నెయ్యి వేసుకొని మొత్తం అంతా పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే పంచదార త్వరగానే కరిగిపోతుందండి. నెయ్యి కూడా ఎక్కువ పడుతుంది పంచదార సున్నుండలకి. నెయ్యి ఎక్కువ వేసుకొని చేసుకుంటేనే పంచదార సున్నుండలు టేస్ట్‌గా ఉంటాయండి. మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే నెయ్యి ఎక్కువ వేసి చేస్తేనే సున్నుండలు నచ్చుతాయి. అందుకోసం నేను కొంచెం ఎక్కువ నెయ్యి వేశాను. మీరు కూడా ఇలా చేసుకోండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటాయి. మీకింతకీ పంచదార సున్నుండలు ఇష్టమా? బెల్లం సున్నుండలు ఇష్టమా? కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ పండగకి నేను చెప్పిన విధంగా ఒకసారి ఈ విధంగా సున్నుండలు ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అంతేనండి. చాలా చాలా టేస్టీగా ఉండే బెల్లం సున్నుండలు, పంచదార సున్నుండలు రెడీ. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. నా ఛానల్‌ను ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.